హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 194 పాయింట్స్ గెయిన్ అయ్యి 53,055 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 61 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,880 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 70 పాయింట్స్ అబోవ్ దగ్గరగా, నియర్లీ 80 పాయింట్స్ దగ్గరగా మనకి రెడ్లో అయితే ఉంది. బట్ నేను మీకు నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఐఎస్కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ డేటా వస్తుంది. ఆ డేటాను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుందని. ఎఫ్ఐఎస్ మనకి సెల్ సైడ్ ఉంటూ వచ్చారు అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పోస్ట్ పెడుతున్న పాయింట్ ఆఫ్ టైంలో 50 పాయింట్స్ అండ్ నెక్స్ట్ 80 పాయింట్స్ దగ్గర వరకు నెగిటివ్గా వెళ్ళింది. సో ఈ డేటా అంతా కూడా మనకి నెగిటివ్ వ్యూనే చూపిస్తూ ఉన్నా, మనం నెగిటివ్ వ్యూ తీసుకోవట్లేదు, మనం న్యూట్రల్ వ్యూ, ఆ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉంటుందని వ్యూ తీసుకోబోతున్నాం అని చెప్పాను. దానికి రీజన్స్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ నిన్న మనకి ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఎస్ ఒక నెట్ లాంగ్ పొజిషన్స్ చేంజ్ అవ్వలేదు. నిన్న 73 ఉంది, ఇవాళ కూడా 73 ఉంది అండ్ నెట్ షార్ట్ పొజిషన్స్ కూడా అడిషనల్గా క్రియేట్ అవ్వలేదు. సో వాళ్ళ ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఎటువంటి బేరిష్ వ్యూ తీసుకోలేదు కాబట్టి అదొక పాయింట్గా తీసుకుంటున్నాం మనం న్యూట్రల్ వ్యూలో ఉంచుకోవడానికి. అండ్ ఈవెన్ ఆప్షన్ డేటా కూడా వీళ్ళు లాంగ్ సైడ్ ఉంటున్నప్పుడు కాల్స్నే ఎక్కువగా బై చేస్తున్నారు పుట్స్ కంటే కూడా. ఈవెన్ షార్ట్ సైడ్ ఉంటున్నప్పుడు పుట్స్నే ఎక్కువగా షార్ట్ చేస్తున్నారు కాల్స్ కంటే కూడా. సో ఆ డేటా అయితే మనకి బులిష్గా ఉంటున్నట్టు, అది కూడా మెన్షన్ చేశాను నేను. ఆప్షన్స్ డేటా సజెస్టింగ్ దే ఆర్ బులిష్ అని. కాకపోతే ఒక సైడ్ మనకి నెగిటివ్ డేటా కూడా ఉంది కాబట్టి గ్లోబల్ సెంటిమెంట్ కూడా వీక్గా ఉంది అండ్ ఎఫ్ఐఎస్ కూడా సెల్ సైడ్ ఉంటున్నారు. ఫ్యూచర్స్లో బులిష్నెస్ కనిపించట్లేదు, ఓన్లీ ఆప్షన్స్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఎంటైర్ డేటాని మిక్స్ చేస్తూ రేంజ్ బౌండ్ మూవ్ని మనం తీసుకోవచ్చు అనుకున్నాం. ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు కూడా మార్కెట్ రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేసింది. దెన్ మనకు ఒక 70 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ కనిపించింది అండ్ మార్కెట్ 15,500 కింద క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. ఏదైనా కేంద్ర క్యాబినెట్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చి మార్కెట్ ఫాలో అవుతున్నా ఆ లెవెల్నే నేను ఇంపార్టెంట్ లెవెల్గా గమనిస్తున్నాను. సో ఈసారైనా 52 వీక్స్ హైని క్రాస్ చేసి 16,000 మార్క్ని నిఫ్టీ టెస్ట్ చేస్తుందా లేదా అని చూడాలి. ప్రీవియస్గా కూడా గుర్తుంచుకోండి, 15,882 15,920 40 పాయింట్ రేంజ్లో మల్టిపుల్ టైమ్స్ నిఫ్టీ రిజెక్ట్ అయింది. సో రెసిస్టెన్స్ ఇదే 15,880, బట్ ఆ 40 పాయింట్ రేంజ్ను కూడా గమనించమని నా సజెషన్. సో అక్కడ కూడా ట్రేడ్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో లెవెల్స్ ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకుంటున్న లెవెల్సే అండ్ మార్కెట్ రిలేటెడ్గా వ్యూ అది కూడా చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఈ ఐపీఓస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకోవాలి. బికాస్ నిన్న మార్కెట్ మనకి సడన్గా కొంత ఫాలో అయింది కదా, సో టాప్ లెవెల్స్ నుంచి ఫాలో అయింది కదా. ఈ క్లీన్ సైన్స్ రిలేటెడ్గా పెద్ద గ్రే మార్కెట్ ప్రీమియం చేంజ్ అవ్వలేదు, మోర్ దెన్ 50% కనిపిస్తుంది. జిఆర్ ఇన్ఫ్రా 50% దగ్గర ఉన్నది కాస్త 45% దగ్గరికి వచ్చింది, 5% డ్రాప్ అయింది. బట్ ఈవెన్ స్టిల్ ఈ రెండు ఐపీఓస్ రిలేటెడ్గా స్ట్రాంగ్ డిమాండ్ గ్రే మార్కెట్లో అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఈ రెండు ఐపీఓస్ రిలేటెడ్గా యాంకర్ ఇన్వెస్టర్స్ ఒక డేటా కూడా మనకి నిన్న అప్డేట్ అయింది, అక్కడ కూడా మనకి స్ట్రాంగ్ డేటానే కనిపిస్తుంది. కాబట్టి మోస్ట్ పాసిబుల్లీ మార్కెట్ ఏదైనా సడన్ సర్ప్రైజ్ చేసి కిందకి స్ట్రాంగ్గా ఫాలో అయితే తప్పితే ఇవి మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్లో ఓపెన్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ ఈ 2 ఐపీఓస్ రిలేటెడ్గా డేటా అప్డేట్ అయింది. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 2 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే క్లీన్ సైన్స్ ఐపీఓ 1.7 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ రెండు కూడా రీటైల్ కేటగిరీలో ఒక స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ డే 1లోనే కనిపించింది. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్లో కామెంట్ సెక్షన్లో ఫైర్స్ లింక్ పెట్టండి, సో ఫైర్స్ రిఫరల్ లింక్ పెట్టండి, మేబీ ఆ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారేమో. మనం పెట్టే వాటిలో ఫైర్స్ లింక్ అనేది లేదు. సో ఎందుకని అడుగుతున్నారు స్పెసిఫిక్గా ఆ బ్రోకింగ్ కంపెనీని ఎందుకు అడుగుతున్నారని? సో అడిగిందైతే చాలా డేస్ బ్యాకే అడిగారు, 5 days బ్యాక్, ఈవెన్ 3 days బ్యాక్ నుంచి అడుగుతూనే ఉన్నారు. కాకపోతే ప్లాట్ఫామ్ని టెస్ట్ చేయడానికి ఇన్ని డేస్ అయితే పట్టింది. సో ఈ ప్లాట్ఫామ్ని ఎందుకని అంతమంది అడుగుతున్నారని చూస్తే వీళ్ళు ఫ్రీగా అకౌంట్ ఓపెనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ టైం ఫ్రీ ఏఎంసీ అంటున్నారు. సో టైం టు టైం అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కట్ చేస్తుంటారు కదా బ్రోకింగ్ కంపెనీస్, బట్ వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ని కట్ చేయరు అని చెప్తున్నారు. లైఫ్ టైం ఫ్రీగా అకౌంట్ మెయింటెనెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు. సో ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ అండ్ ఫ్రీ లైఫ్ టైం ఏఎంసీ, ఈ రెండింటితో పాటు 30 days ఛాలెంజ్ తీసుకుంటే ట్రేడ్ చేసిన వాళ్ళు ఆ 30 days అంతా కూడా ప్రాఫిటబుల్గా ఉంటే కట్ చేసిన బ్రోకరేజ్ని కూడా రీఫండ్ చేస్తారంటున్నారు. అండ్ ఈవెన్ ఛార్జెస్ కూడా ఇతర బ్రోకర్స్ కలెక్ట్ చేస్తున్న ఛార్జెసే కాబట్టి ఐపీఓస్ వస్తున్నాయి, ఆల్రెడీ 2 ఐపీఓస్ రన్నింగ్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ జొమాటో కానీ ఇతర ఐపీఓస్ కానీ ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ రాబోతున్నాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఐపీఓస్ రిలేటెడ్గా ఎవరైనా ఒక ఫ్రీ డిమాట్ అకౌంట్, అసలు ఛార్జెసే పడని డిమాట్ అకౌంట్, ఫ్రీ ఏఎంసీ ఉన్న అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఆల్రెడీ యూస్ చేసిన బ్రోకర్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీరు ఇంకేదైనా కొత్త బ్రోకర్ని టెస్ట్ చేయాలనుకుంటే ఏఎంసీ పడదు, అది కూడా లిమిటెడ్ అంటున్నారు, లిమిటెడ్ టైం అంటున్నారు, ఆల్మోస్ట్ 31st July వరకు అంటున్నారు. సో ఎవరైనా టెస్ట్ చేయాలనుకున్నా, ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ టెస్ట్ చేద్దాం, అది ఎలా ఉంటుంది అనుకున్నా ఫైర్స్ని టెస్ట్ చేయొచ్చు. బికాస్ అది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అనమాట. సో వెబ్ ప్లాట్ఫామ్ని టెస్ట్ చేశాను నేనైతే, నాకు బెటర్గానే అనిపించింది. సో ఇవి మీకు ఒకవేళ అట్రాక్టివ్గా అనిపిస్తే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి కాకుండా రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ రిలేటెడ్గా మనకి నిన్న ఒక అప్డేట్ వచ్చింది. సో దాంతో స్టాక్ సడన్గా ఫాలో అయింది. సో దాని తర్వాత కామెంట్ సెక్షన్లో మీరు అప్డేట్ చెప్పారు కానీ మీ వ్యూ చెప్పలేదు టాటా మోటార్స్ రిలేటెడ్గా.
సో హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, ఇంకా పడుతుందా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలని అడిగారు. మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు 79 దగ్గర ఉన్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. అండ్ 170 ఉన్నప్పుడు, 240 ఉన్నప్పుడు, ఈవెన్ 327 ఉన్నప్పుడు, ఇలా మల్టిపుల్ ప్రైస్ రేంజెస్లో నేను టాటా మోటార్స్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేశాను. ఛానల్లో ఉన్న వాళ్ళకి, ప్రీవియస్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. సో ఇంట్రాడేలో ఒక అప్డేట్ వచ్చినప్పుడు దాని కారణంగా ఈ ఒక్క టాటా మోటార్స్కి ఇంపాక్ట్ ఉంటుందా, ఎంటైర్ ఆటో సెగ్మెంట్కి ఇంపాక్ట్ ఉంటుందా? ఎంటైర్ ఆటో సెగ్మెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్టా, షార్ట్ టర్మ్ ఇంపాక్టా? వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతున్నారు కదా, ఈ చిప్స్ని తయారు చేసే వాళ్ళు 12 to 18 monthsలో వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోగలరు. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్లో మోస్ట్ ఆఫ్ ద ఆటో కంపెనీస్కి ఇది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ ఒకవేళ టాటా మోటార్స్లో అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. బికాస్ వీళ్ళు ఇప్పుడు ఏవైతే ఎస్టిమేట్స్ చేస్తున్నారో ఈవెన్ దానికంటే ఒకవేళ సేల్స్ ఇంకా ఫాల్ అయితే, హోల్సేల్ సేల్స్ ఇంకా ఫాల్ అయితే అది ఇంకా నెగిటివ్గా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ కోసం చూద్దాం అనుకుంటున్న వాళ్ళు గుడ్ సపోర్ట్ రేంజ్కి వస్తున్నప్పుడు ప్రతిసారి కూడా, ఆర్ ఎల్స్ సపోర్ట్ రేంజ్ తెలియదు అనుకుంటే 10% ఫాల్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నారంటే మీకు ఒక బెటర్ యావరేజ్ ప్రైస్ అనేది క్రియేట్ అవుతుంది. పర్సనలీ టాటా మోటార్స్ రిలేటెడ్గా మా వ్యూ పాజిటివ్ గానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా పాజిటివ్ రేటింగ్స్ ఇస్తున్నాయి. జెఫ్రీస్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని అయితే కట్ చేశారు. ప్రీవియస్గా 455 అన్నారు, ఇప్పుడు 435 అంటున్నారు. బట్ స్టిల్ 400 అబౌవ్ టార్గెట్ని మెయింటైన్ చేస్తున్నారు. నోమ్రా వాళ్ళు న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ 353 టార్గెట్, మోర్గన్ స్టాన్లే వాళ్ళు 300 టార్గెట్ ఇస్తున్నారు. అడిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు 425 అండ్ మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు 400 ఇస్తున్నారు. యావరేజ్ తీసుకున్నారంటే ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ కంటే యావరేజ్ నెక్స్ట్ వీళ్ళు 12 monthsకి ఇస్తున్న టార్గెట్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ గా గమనించాల్సింది, ఇవాళ మనకి టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ కాల్ అయితే ఉంది. 5:30కి స్టార్ట్ అవుతుంది, 6 o'clock ఎండ్ అవుతుంది అంటున్నారు. హాఫ్ అన్ అవర్ సెషన్ అంటున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ సెషన్లో ఒకవేళ టాటా మోటార్స్ ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తే, స్పెషల్లీ జేఎల్ఆర్ రిలేటెడ్గా అండ్ ఈ చిప్స్ రిలేటెడ్గా షార్టేజ్ గురించి, అది కూడా స్టాక్ రిలేటెడ్గా రేపటి సెషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ అలాంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేసినట్లయితే నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్ టైమ్ హైకి నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కొంత దూరంలో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్, స్పెషల్లీ స్టీల్ స్టాక్స్లో ఇవాళ మీకు ర్యాలీ కనిపించింది. సో దీనికి మెయిన్ రీజన్ బ్రోకింగ్ ఫిర్మ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ బ్రోకింగ్ ఫిర్మ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు టాటా స్టీల్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూని ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1450గా ఇస్తున్నారనమాట. దీనికి రీజన్ నిన్న టాటా స్టీల్ రిలేటెడ్గా ఇన్వెస్టర్స్ డే. సో దాంట్లో టాటా స్టీల్ వాళ్ళు అప్డేట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్, ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ 19.6 మిలియన్ టన్ ఉంది. సో బాగా గమనించండి, 19.6 ఉంది. 2030 కల్లా, మీన్స్ 2030 కల్లా ఈ 19.6ని 40 మిలియన్ టన్స్కి పెంచాలనుకుంటున్నారు, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాలనుకుంటున్నారు. సో దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్, ప్రెజెంటే డిమాండ్ ఎక్కువగా ఉంది స్టీల్కి, వీళ్ళ ప్రొడక్ట్స్కి. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఆ డిమాండ్ ఇంకా పెరుగుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, కాబట్టి ప్రొడక్షన్ కెపాసిటీని పెంచబోతున్నారు అన్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చైనాలో స్టీల్ రిలేటెడ్గా ఉండే ఫ్యూచర్స్ పెరిగాయని, అండ్ అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుందని, ఇవన్నీ కూడా గ్లోబల్గా ఉన్న ఇతర మెటల్ కంపెనీస్కి పాజిటివ్గా ఉంటున్నాయని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ అప్డేట్స్ ఒకసారి పాజిటివ్గా ఉంటాయి, ఒకసారి నెగిటివ్గా ఉంటాయి. బట్ ఓవరాల్ వ్యూ, మా వ్యూ మెటల్స్ రిలేటెడ్గా పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ రెడింగ్టన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో ఉంటారు. స్పెషల్లీ ఐటీ కంపెనీస్ రిలేటెడ్గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా వర్క్ చేస్తున్న కంపెనీస్కి వీళ్ళు ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ మేజర్ క్లయింట్ యాపిల్, వాళ్ళ రిలేటెడ్గా 33% రెవెన్యూని సంపాదిస్తున్నారు. అండ్ వీళ్ళు లాస్ట్ టైం రిజల్ట్స్ని పోస్ట్ చేసినప్పుడు, May 28న పోస్ట్ చేసినప్పుడు నెంబర్స్ని పోస్ట్ చేస్తూ ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, పాజిటివ్ ఫర్ స్టాక్ అని కూడా అప్డేట్ చేసి ఆ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. 1:1 బోనస్లో, మీన్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ మనకి హాఫ్ అవుతుంది. సో ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంటాయి. కాకపోతే కేవలం ఆ బోనస్ రిలేటెడ్గాను, స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గాను చూడకండి. బికాస్ దాని తర్వాత ఎలాగో ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. కొనాలనుకుంటున్న వాళ్ళు August 20 రికార్డ్ డేట్ అన్న విషయం అయితే గుర్తుంచుకోండి. మీన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి మీ డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ బిజినెస్ అప్డేట్ చేశారు. ఈ నెక్స్ట్ పోస్ట్ చేయబోయే క్వార్టర్లీ రిజల్ట్స్ రిలేటెడ్గా వాళ్ళ ప్రొడక్షన్, సిమెంట్ ప్రొడక్షన్ 52% పెరిగింది అంటున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ డిస్పాచెస్ కూడా 44% పెరిగాయి అంటున్నారు. అండ్ ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే 28th జూన్న ఈ స్టాక్ నియర్లీ 7% దగ్గరగా ఫాల్ అయినప్పుడు కీప్ ఆన్ వాచ్ లిస్ట్, గుడ్ ఫండమెంటల్స్, 190 to 210 ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనుకున్నాం. నియర్లీ 206 అరౌండ్ వరకు వెళ్ళి ఇక్కడ వరకు ర్యాలీ అయింది. సో జస్ట్ స్టాక్సే కాదు, వాటి రిలేటెడ్గా ఇంపార్టెంట్ రేంజ్, సపోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటారు. సో ఇవన్నీ కాదు, మల్టిపుల్ స్టాక్స్ గురించి మనం ఛానల్లో మాట్లాడుతుంటాం. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మార్నింగ్ 6:20 నేను మీకు లాస్ట్ 3 quartersలో కాన్స్టెంట్గా సేల్స్ని కానీ, నెట్ ప్రాఫిట్ని కానీ, అండ్ ఓవరాల్ వాళ్ళ ఫైనాన్షియల్స్ని కాన్స్టెంట్గా గ్రో చేస్తున్న కంపెనీస్ ఒక లిస్ట్ని అయితే పెట్టాను. ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్స్ అనమాట.
సో ఎవరైతే రిస్క్ తక్కువగా ఉండే స్టాక్స్ అండ్ బెటర్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుంటారో డెఫినెట్లీ ఈ లిస్ట్ని ఒకసారి ట్రాక్ చేయండి. ఇందులో ఏ బిజినెస్లు అయితే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయో ఆ బిజినెస్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, బికాస్ అవి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది. సో ఇవి టెలిగ్రామ్లో 620 ఉంటాయి. ఇఫ్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2 lakh above సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. మార్నింగ్ 6:20 అరౌండ్ ఈ 2 ఇమేజెస్ మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. BHEL అనే కాదు, HMT కానీ, స్కూటర్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కింద ఉన్నాయి. కాకపోతే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి వీటిని ఫైనాన్స్ మినిస్ట్రీకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. సో ఒక మినిస్ట్రీ కింద ఉన్న ఈ కంపెనీస్ అన్నింటినీ కూడా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ అన్నింటినీ కూడా ఇంకొక మినిస్ట్రీ, దట్టు ఫైనాన్స్ మినిస్ట్రీకి షిఫ్ట్ చేయడంతో ఈ కంపెనీస్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. ఫైనాన్స్ మినిస్ట్రీకి వెళ్తే వీటికి అడ్వాంటేజ్ ఏంటి? స్ట్రాటజిక్ సేల్స్ మీన్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కానీ, వీళ్ళ రిలేటెడ్ గా నాన్ కోర్ అసెట్స్ ఉంటాయి కదా, వీళ్ళ బిజినెస్ గా కానీ అసెట్స్ ఉంటాయి కదా, ఆస్తులు నమ్మే పరంగా కానివ్వండి, ఫైనాన్స్ మినిస్ట్రీ అయితే కొంత యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటుందని, ఈవెన్ బడ్జెట్ లో కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉన్న డిపార్ట్మెంట్స్ మీద కొంత ఫోకస్ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ స్టాక్స్ ని ఇవాళ మూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ 7% దగ్గర వరకు స్టాక్ ఫాలో అవడం జరిగింది. సో ఉన్న అప్డేట్ సింపుల్ గా మాట్లాడుకుంటే, సో వీళ్ళు నాట్కో ఫార్మా అనగానే ఫార్మాస్యూటికల్స్ అనుకుంటుంటామా, వీళ్ళకి అగ్రోకెమికల్ బిజినెస్ కూడా ఉంది. సో అందులో వీళ్ళు 2 కాంపోనెంట్స్ ని లాంచ్ చేద్దాం అనుకున్నారు అగ్రోకెమికల్స్ ని. ఒకటి CTPR ని, ఇంకొకటి ఫెరనోమ్. సో ఈ రెండు కూడా అగ్రోకెమికల్ కాంపౌండ్స్. కాకపోతే ఈ CTPR కెమికల్ ని లాంచ్ చేయకూడదని FMG కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. సో ఢిల్లీ హైకోర్టు ఈ అగ్రోకెమికల్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ చేసింది. మీన్స్ ఈ కెమికల్ బయటికి రిలీజ్ చేయొద్దు, సేల్స్ చేయొద్దు అని అప్డేట్ చేసింది. సో యాక్చువల్ గా వీళ్ళు ఏమనుకున్నారంటే నాట్కో ఫార్మా వాళ్ళు అన్ని సవ్యంగానే జరుగుతాయి, ఈ CTPR రిలేటెడ్ గా ఆ కెమికల్ ని వీళ్ళు బయటికి తీసుకొస్తారనుకొని ఆల్రెడీ వాటి ప్రొడక్షన్ చేసి ఇన్వెంటరీస్ లో ఉంచుకున్నారనమాట. సో సేల్స్ జరుగుతాయని ఆల్రెడీ ప్రొడక్ట్స్ ని తయారు చేసేసారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇది వద్దంటుంది కాబట్టి, సేల్స్ వద్దంటుంది కాబట్టి ఆ ఇన్వెంటరీని కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేస్తే అది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద కూడా ప్రెజర్ పడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ ఇవాళ నెగిటివ్ గా మూవింది. బట్ యాజ్ ఆఫ్ నౌ నాట్కో ఫార్మా రిలేటెడ్ గా అగ్రోకెమికల్ సెగ్మెంట్ అనేది పెద్ద సెగ్మెంట్ కాదు, బట్ నియర్లీ వీళ్ళు అక్కడి నుంచి కూడా మంచి సేల్స్ ని సంపాదిస్తారనే ఎక్స్పెక్టేషన్స్ తోనే ప్రీవియస్ గా ర్యాలీ అయింది. నెక్స్ట్ RBL, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయ్యాయి. బట్ అన్నిటికంటే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసింది ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఫస్ట్ RBL బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు పోస్ట్ చేసిన కాసా ఉందా, అది బెస్ట్ ఎవర్ అనమాట. ఇప్పటివరకు అంత కాసా వీళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయలేదు. ప్రెసెంట్ వీళ్ళ కాసా 33.7 అంటున్నారు. అది లాస్ట్ క్వార్టర్ 31.8 ఉంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ 30 ఉంది. సో బెటర్ కాసా అని మెన్షన్ చేయడం వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది అనుకోవాలి. అండ్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోనూ గ్రో అయింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనూ గ్రో అయింది. బట్ లోన్ బుక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 2% ఫాలో అయింది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డిపాజిట్స్ అండ్ లోన్ బుక్ రెండు కూడా ఫాలో అయ్యాయి. బట్ ఇక్కడ డిపాజిట్స్ ఫాలో అవ్వలేదు, లోన్ బుక్ మాత్రమే ఫాలో అయింది. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. కాసా 40% దగ్గరగా మెయింటైన్ చేశారు. ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ కాసాని వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ అడ్వాన్సెస్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అడ్వాన్సెస్ చాలా తక్కువ ఫాలో అయ్యాయి. వీళ్ళది కేవలం 0.48% ఫాలో అయింది. ఉజ్జీవన్ది 6.74% ఫాలో అయింది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ది 2.9% ఫాలో అయింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్సెస్ మిగిలిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కంటే బెటర్గా పర్ఫామ్ చేయడం కూడా మిగిలిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కంటే మంచి ర్యాలీకి అయితే ఈ స్టాక్ని తీసుకువెళ్ళింది. డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రెండింటిలోనూ గ్రోత్ ఉంది. సో ఇవి ఓవరాల్ నెంబర్స్. ఈవెన్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కొన్ని సెగ్మెంట్స్లో మనకి వీక్నెస్ ఉన్నా అవి కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఓవరాల్ అన్నిటి నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ని అలానే మెయింటైన్ చేస్తాను. రెసిస్టెన్స్ 15,950, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,460 అండ్ రెసిస్టెన్స్ 35,810. ఇఫ్ అది క్రాస్ అయితే 36,190. అండ్ ఓవరాల్ ఆప్షన్ చైన్ డేటాలో మనకి కాల్ సైడ్ బిల్డ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ సైడ్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో మనకి సిగ్నిఫికెంట్ గా చేంజెస్ ఏవి కనిపించట్లేదు. 15,800 దగ్గర హైయర్ పుట్ ఎడిషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ రేంజ్ వీక్లీ ఎక్స్పైరీస్ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ ని కంబైన్ చేస్తే హయ్యర్ సైడ్ ఇమీడియట్ గా 16,000 కనిపిస్తుంది. బట్ ఇఫ్ అది బ్రేక్ చేస్తే 16,200 నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. బట్ లోయర్ సైడ్ 15,500 ఇంపార్టెంట్ గా గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.